నమస్కారం. రండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. భగవద్గీత అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒక ప్రాచీన పవిత్ర గ్రంథం కదా. కాని ఈ విశ్లేషణలో మనం దానిని కేవలం ఒక ఆధ్యాత్మిక పుస్తకంగా మాత్రమే చూడబోవడం లేదు. మానవ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద నైతిక సంక్షోభం, తీవ్రమైన నిరాశ మరియు అసలు కర్మ సిద్ధాంతం గురించి చర్చించే ఒక అద్భుతమైన ప్రయాణంగా దీన్ని విశ్లేషించబోతున్నాం. ఈ మూల గ్రంథాలలో దాగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలికితీయడం నిజంగా ఒక గొప్ప అనుభవం కాబోతోంది. ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధభూమిని ఊహించుకోండి. రెండు అతిపెద్ద సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడున్నాయి. ఆ సైన్యాల మధ్యలో తన రథంపై నిలబడున్నాడు వీరుడైన అర్జునుడు. ఈ చారిత్రక పౌరాణిక నేపథ్యం చూస్తుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదో. మనం ముందుకు వెళ్లి చర్చించబోయే ఒక గొప్ప తాత్విక ఘర్షణకు అసలైన వేదిక ఇక్కడే సిద్ధమైంది. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదట కురుక్షేత్ర యుద్ధభూమి నేపథ్యం, ఆ తర్వాత అర్జునుడి నైతిక సంక్షోభం, కర్మ సిద్ధాంతం, సాంఖ్యతత్వశాస్త్రం మరియు చివరగా ఈ ఆధునిక కాలంలో వీటన్నిటి ఇంపాక్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఒక అద్భుతమైన కథ నుంచి డీప్ ఫిలాసఫీ వరకు ఈ ప్రయాణం సాగబోతోంది. మొదటి విభాగం కురుక్షేత్ర యుద్ధభూమి. అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. యుద్ధం మొదలయ్యే ముందు తన శత్రువులను ఒకసారి చూడాలని అర్జునుడు కోరుతాడు. అప్పటివరకు అతనికి యుద్ధం చెయ్యాలనే పూర్తి ఆత్మవిశ్వాసం, పౌరుషం ఉండి తీరాయి. ఎందుకంటే పౌరాణిక ధర్మం ప్రకారం ఇక్కడ మనం చూస్తున్న ఈ 6 ఘోరమైన పనులు చేసేవారిని ఆతతాయి లేదా దురాక్రమణదారులు అంటారు. మూల గ్రంథాల ప్రకారం చూస్తే కౌరవులు ఈ 6 ఘోరమైన పనులను చేశారు. వాళ్ల రాజ్యాన్ని లాక్కున్నారు, లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టారు, ద్రౌపదిని అవమానించారు. కాబట్టి ఇలాంటివారిపై యుద్ధం చేయడం 100కి 100 పాళ్లు న్యాయబద్ధమే కదా. ఇక రెండవ విభాగం అర్జునుడి నైతిక సంక్షోభం. కాని ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది. శత్రుపక్షంలో ఉన్నది ఎవరో కాదు, తన సొంత బంధువులు, తనకు విద్య నేర్పిన భీష్మ, ద్రోణులలాంటి గురువులు, తన చిన్ననాటి స్నేహితులు. వారిని చూసిన క్షణంలో అంతటి మహావీరుడైన అర్జునుడు మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోయాడు. తన వారికి వ్యతిరేకంగా ఆయుధం ఎత్తే బదులు ఆయుధం లేకుండా వారి చేతిలో చనిపోవడమే మేలు అని కృష్ణుడితో అంటాడు. శత్రువులను చంపి 3 లోకాల ఆధిపత్యం వచ్చినా తనకు వద్దంటూ పక్షవాతం వచ్చిన వాడిలా తన గాండివాని కింద పడేశాడు. అసలు అర్జునుడి భయానికి, ఈ గందరగోళానికి ప్రధాన కారణమేమిటి? దానికి సమాధానమే కుల ధర్మం. కుటుంబ పెద్దలను చంపటం వల్ల తరతరాలుగా వస్తున్న కుటుంబ సంప్రదాయాలు నాశనమవుతాయని, దాంతో సమాజంలో అధర్మం పెరిగిపోతుందని అర్జునుడు భయపడ్డాడు. చూశారా, ఇది కేవలం మరణం గురించిన భయం కాదు, సమాజం పట్ల తనకున్న ఒక లోతైన బాధ్యత అతన్ని ఈ సందిగ్ధంలో పడేసింది. మూడవ విభాగం కర్మ సిద్ధాంతం. మరి ఈ విపరీతమైన గందరగోళం నుంచి అర్జునుణ్ణి కృష్ణుడు ఎలా బయటపడేశాడు? ఇక్కడే కర్మయోగం అనే అద్భుతమైన కాన్సెప్ట్ తెరపైకి వస్తుంది. పని ఫలితాల మీద ఎలాంటి వ్యామోహం లేకుండా ఏకాగ్రతతో మన విధిని మనం నిర్వర్తించడమే దీని సారాంశం. ఇలా చేయడం వల్ల ఆశించిన ఫలితం రాలేదన్న బాధగాని, కర్మబంధాల వలయంగాని మనల్ని అంటుకోవు అని కృష్ణుడు వివరిస్తాడు. నిజానికిది అప్పటి అర్జునుడి పరిస్థితికే కాదు, నేటి మన జీవితాలకు కూడా ఎంతో అద్భుతంగా సరిపోయే సూత్రం కదూ. 4వ విభాగం సాంఖ్య, పరిణామాత్మక ద్వంద్వత్వం. అర్జునుడి భ్రమలను తొలగించి ఆత్మకు చావు లేదనే నిజాన్ని వివరించడానికి కృష్ణుడు ఎంచుకున్న తాత్విక పునాది సాంఖ్య. కపిల మహర్షి ప్రతిపాదించిన ఈ సాంఖ్య తత్వశాస్త్రం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు విప్లవాత్మకమైన ఆలోచన విధానాలలో ఒకటి. మీకు తెలుసా, గ్రీకు తత్వశాస్త్రం ఉద్భవించడానికన్నా చాలా ముందేది పుట్టింది. ఇది ప్రధానంగా సృష్టిని ఎలా అర్థం చేసుకోవాలో చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, వినండి. సృష్టిలో ప్రధానంగా 2 విభిన్నమైన అంశాలు ఉంటాయని సాంఖ్య చెబుతుంది. ఒకవైపు పురుషుడు, అంటే స్వచ్ఛమైన చైతన్యం లేదా ప్రతిదాన్ని గమనించే సాక్షి. మరోవైపు ప్రకృతి, అంటే సృష్టికి మూలమైన శక్తి. మనుషులు చేసే పనులన్నీ ఈ ప్రకృతిలోని సత్వ, రజో, తమోగుణాల వల్లే జరుగుతాయని, ఈ లాజిక్ అర్థమైనవాడు ఎలాంటి ఫలితాల పట్ల ఆకర్షితుడు కాడని ఇక్కడ చాలా స్పష్టంగా వివరించబడింది. ఈ లోతైన తత్వశాస్త్రాన్ని జోడిస్తూ కృష్ణుడు అర్జునుడికి అసలు సిసలైన సత్యాన్ని బోధించాడు. అదేమిటంటే, ఆత్మ అమరమైనది, దానికి చావు లేదు, మరణం అనేదే అంతం కాదు, అది కేవలం మన బాల్యం నుండి యవ్వనానికి,
అక్కడ నుంచి వృద్ధాప్యానికి వెళ్ళినట్లుగానే శరీరం మారే ఒక దశ మాత్రమే. మనం పాతబట్టలు తీసేసి కొత్తబట్టలు వేసుకున్నంత సహజమైన ప్రక్రియ ఇది. ఇది అర్థం చేసుకున్న జ్ఞాని ఈ జనన మరణాల నాటకాన్ని చూసి అస్సలు కలత చెందడు. ఇక చివరిది 5వ విభాగం, ఆధునిక ప్రతిధ్వనులు మరియు వివరణలు. ఈ వేల సంవత్సరాల నాటి కాన్సెప్ట్ మీద మన మోడర్న్ స్కాలర్స్ ఎలా డిబేట్ చేస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్య సేన్ గీతాను విశ్లేషిస్తూ కృష్ణుడిని ఫలితాన్ని పట్టించుకోకుండా కేవలం డ్యూటీ చేయమనే ఒక డియోంటాలజిస్ట్గాను, యుద్ధం వల్ల వచ్చే ఘోరమైన ఫలితాలను చూసి భయపడిన అర్జునుడిని కాన్సిక్వెన్షలిస్ట్గాను చూస్తారు. కాని ఎం రామ్మూర్తిలాంటి విద్యావేత్తలు ఈ వాదనను వ్యతిరేకిస్తూ ఇది గీతలోని లోతైన సారాంశాన్ని మిస్ అవుతుందని అంటారు. మనమిక్కడ ఎవరి పక్షం వహించాల్సిన అవసరం లేదు, కాని ఇన్ని భిన్నమైన కోణాల్లో గీతను విశ్లేషిస్తున్నారంటే దాని ప్రాముఖ్యత ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యం మీలో చాలామంది వినే ఉంటారు కదూ. అణుబాంబు పితామహుడిగా పిలువబడే జే. రాబర్ట్ ఓపెన్హైమర్ మొదటి అణుబాంబును పరీక్షించిన ఆ ఉత్కంఠభరితమైన క్షణంలో భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని గుర్తుచేసుకున్నారు. అంటే ఒక మోడర్న్ సైంటిస్ట్కి తన అతిపెద్ద ప్రయోగం సమయంలో ఈ ప్రాచీన గ్రంథంతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏర్పడిందంటేనే దీని ఇంపాక్ట్ ఏంటో తెలిసిపోతోంది. మాన్హట్టన్ ప్రాజెక్ట్లో పనిచేసిన శాస్త్రవేత్తల ఎదుర్కొన్న నైతిక సందిగ్ధత ఒక రకంగా కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితిలాంటిదే కదా. ఒకవైపు అణుబాంబును కనిపెట్టాలనే సైంటిఫిక్ డ్యూటీ, మరోవైపు అది సృష్టించే ఘోరమైన మారణహోమం గురించిన భయం. శాస్త్రీయ ఆవిష్కరణలకు నైతికంగా బాధ్యత ఎవరు వహించాలి అన్నది ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న ఒక అతిపెద్ద ప్రశ్న. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యేది ఏమిటంటే, భగవద్గీత అంటే ఏదో గుడ్డిగా విధిని పాటించమని చెప్పే గ్రంథం కాదు. అది మానవుని ఆధ్యాత్మిక ఉన్నతిని, మన అంతర్గత సంఘర్షణలను ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం. మనలోని మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యానికి అనుగుణంగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో ఇది పర్ఫెక్ట్గా మార్గనిర్దేశం చేస్తుంది. ముగింపుగా మనందరం సీరియస్గా ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఉంది. సాంకేతికంగా మనం ఎంతో ఎదిగిపోయాం. అణ్వాయుధాల నుండి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం సృష్టిస్తున్న ఈ ఆవిష్కరణలే రేపు మానవాళి భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. మరిలాంటి క్లిష్ట సమయంలో భగవద్గీత అందించే ఈ ఉన్నతమైన జ్ఞానం మనల్ని సరైన దారిలో నడిపించగలదా? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ మూలగ్రంథాల విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను.